ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు. అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా దైవ నిర్ణయం అని భావించు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించడంలో తప్పు లేదు, కానీ ఎక్కువగా ఆలోచిస్తే మనకే నష్టం. ఏదైనా పని చేసే ముందు ఆలోచించడం అనేది మంచి విషయమే. దానివల్ల మనకు చాలాసార్లు కలిసి వస్తుంది. కొన్ని పనులు చేసే ముందు ఆలోచించాలి, కానీ అతిగా ఆలోచిస్తే వచ్చే అవకాశాలు కూడా దూరంగా వెళ్ళిపోతాయి. మనం ఆలోచించినంత మాత్రాన జరిగేది జరగకుండా ఆగదు. ఏ విషయాన్నైనా ఎక్కువ ఆలోచించకుండా మనసుకు నచ్చినది చేయాలి. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఖర్చు లేని ఆలోచనలు ఎప్పటికీ కన్నీళ్ళనే ఇస్తాయి. అనుకున్నది సాధించడం గొప్పతనమే, కానీ కోరుకున్నది కోల్పోయినా కూడా తట్టుకోవడమే జీవితం. ఆలోచనలు అన్నీ మోయలేవు, కొన్ని దించుకో. అవసరమైనవి మాత్రమే నీతో నువ్వు పంచుకో. అతిగా ఆలోచించడం వల్ల ప్రతి చిన్న విషయం నిన్ను పదే పదే బాధ పెడుతూనే ఉంటుంది. గడిచిపోయిన గతాన్ని, కరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ కూర్చుంటే జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. నీ గోల్ చేరడానికి ఖచ్చితంగా నీకంటూ ఒక ప్లాన్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా దాన్ని అమలు పరచాలి. ఎంత ట్రై చేసినా అవకాశాలు రావట్లేదు అని అనుకుంటాం, కానీ మనం చేసే నెగిటివ్ ఆలోచనలు ఆపేస్తేనే మనకు ఏ అవకాశాలు వస్తున్నాయో తెలుస్తుంది. మన ఆలోచనలే వాటిని మనకు కనిపించకుండా చేస్తాయి. అందుకే అవకాశాలు వచ్చినా రావట్లేదు అని బాధపడుతూ ఉంటాము. అవకాశాలు అనేవి అతిథుల్లాంటివి. ఎప్పుడూ రావు, ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తాయి. అప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ అవి వస్తాయో రావో కూడా తెలియదు.
అవకాశాలు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. దానికోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. మనలో నెగిటివ్ ఆలోచనలు ఉంటే మనం ఎదురు చూడలేము. అవి మనకు అవకాశాలు ఎందుకు వస్తాయిలే అని నెగిటివ్ జోన్లోనే మనల్ని ఉంచుతాయి. అందుకే మనకు ఎన్ని అవకాశాలు వస్తున్నా కూడా పట్టించుకోము. వచ్చిన అవకాశాలను మనం చూడలేము కూడా. వచ్చిన దానిని ఓ అవకాశంలాగే భావించలేము. ఎందుకంటే మన మీద నమ్మకం ఉంచము కాబట్టి. ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించడం ప్రారంభిస్తామో అప్పుడు మాత్రమే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి. మనం ఏం తప్పు చేశామో అవి మనకు తెలిసేలా చేస్తాయి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా మనల్ని మోటివేట్ చేసుకోవాలి. మనకు మంచి జరగట్లేదు, మనకు మంచి ఎందుకు జరుగుతుందిలే అని ఆలోచిస్తూ ఉంటే మనకు నష్టమే జరుగుతుంది. మన ఆలోచనలను బట్టే మన పరిస్థితులు మారుతూ ఉంటాయి. అందుకే నెగిటివ్ ఆలోచనలను పక్కన పెట్టేయాలి. పాజిటివ్గా ఆలోచించడం ప్రారంభించాలి.